హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ విప్పిని కార్తీక మాసం నుంచి డైలీ వస్తున్నాయి. ఇంకా లేట్గా స్టార్ట్ అయింది ఈ ప్లాంట్, అందుకే ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇవి చాలా చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువ. ఇవి సిరాకాయలు బ్లూ కలర్లో ఉంటాయి. ఇక్కడైతే రెడీ అయినాయి బాగా. కొన్ని కోసేస్తున్నాను. చాలా వచ్చినాయి ఈరోజు, ఇంకా పచ్చివి చాలా ఉన్నాయి. చిన్నప్పుడు ఈ కాయల్ని ఇలా నలిపేసి ఆ లిక్విడ్ని బాల్ పెన్లో పోసేసి బాల్ పెన్తో రాశాను నేను. బ్లూ కలర్లో చాలా బాగా వస్తుంది. నా చిన్నప్పుడు ఎక్కువగా బాల్ పెన్సే ఉండేవి. మీరు ఎవరైనా ఇలా రాసామంటే కామెంట్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉండేవి చిన్నప్పుడు. ఇలా కలర్ వచ్చేస్తాయి. ఇవన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని రెడీ అయినాయి. ఇప్పుడు పిల్లలకి ఇవేమీ తెలీదు. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ప్రకృతి నుంచి వచ్చినాయి కదా కలర్. ఇవి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. గ్రీను, రెడ్ కలర్ వచ్చి బ్లూ వస్తున్నాయి. వాటర్లో వేసిన బ్లూ కలర్ వచ్చేస్తాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, కొన్ని మల్లి ఫ్లవర్స్, గుండు మల్లి, బొండు మల్లి, వీటికి చాలా ఉన్నాయి పేర్లు. సెంటు మల్లి. ఒకే చోట చాలా బాగా వస్తాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోస్తున్నాను. రోజ్ ఫ్లవర్ లాగా చాలా థిక్గా బాగుంటాయి. ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని పింక్, ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో, చుక్కమల్లి, మిర్చి ప్లాంట్. చిన్న చిన్న మిర్చీలు స్టార్ట్ అయినాయి. ఇంట్లో యూజ్ చేసుకునే సీడ్స్ వేసినా వచ్చేస్తాయి ఈజీగా. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పిని. వైట్ ఫ్లవర్స్ ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. కొయ్యకుండా ఉంచితే 2-3 డేస్ అయినా సరే చెట్టుకు ఉంచితే చాలా బాగుంటున్నాయి. కోస్తే వడిలిపోతాయి. చెట్టుకైతే 3 డేస్ అయినా కానీ చాలా గ్రీన్గా, లీవ్స్ కూడా డార్క్ గ్రీన్లో పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. వీటిలో కూడా ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ కూడా ఒకరోజు పెడతాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తే నేను కొమ్మలే పెట్టాను. ఇవి మట్టి కొత్తగా మార్చినప్పుడైతే ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుంది. మట్టి గట్టిపడిపోతే రావు. మేము కొత్తగా మట్టి పోసినప్పుడే పెట్టాను, అందుకే చాలా బాగా కొమ్మలు పెట్టిన అన్ని కొమ్మలు వచ్చేసినాయి.
మందారం కూడా పెట్టాను, ముద్ద మందారం. ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి, కానీ వాటికి తెల్లటి బూజు తెగుల్లా వచ్చింది. అది కొట్టేసేసి ఇంకా మొత్తం లాగేసేసాను. వేరే మందారాలు కొనుక్కొచ్చి పెట్టాను. మందారాలు కొమ్మలు పెట్టినా ఈజీగా వస్తాయి. ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. సమ్మర్లోనే చాలా బాగా వచ్చినాయి ఈ ఫ్లవర్స్. సమ్మర్లోనే ఎక్కువ వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ముద్దశంఖ ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. ఈ ప్లాంట్ దగ్గర బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను లోపలికి. ఎక్కువగా పెద్ద చెట్లు అయినా కానీ నీడబడిపోయి ఫ్లవర్స్ సరిగా రావు. పెద్ద చెట్లు ఎక్కువ పెట్టలేదు నేను. ఇంకా ఇప్పుడే మామిడి చెట్టు ఒకటి హైట్ అవుతూ ఉంది. ఎండ తగిలితేనే బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. సమ్మర్లో మొత్తం కొట్టేశాను దీన్ని, మూడు చేశాను. ఇప్పుడు చాలా బాగా వచ్చేసింది బుషీగా. ఇక్కడ ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ముద్దశంఖ ఫ్లవర్స్ బ్లూ కలర్. బ్యాక్ సైడ్ ఇంకొన్ని వచ్చినాయి. ఈరోజు కొయ్యట్లేదు ఇవి, సీడ్స్గా ఉంచేసా. వీటిని కూడా రాలిపోతూ ఉన్నాయి, ఇంకా నిలబడతలేదు సీడ్స్. ఇక్కడ కొన్ని కోసుకుంటున్నాను ఫ్లవర్స్. ఇక్కడ ప్లాంట్ అయితే ఈవినింగ్ టైంలో పూస్తాయి ఫ్లవర్స్. స్టార్ట్ అవుతున్నాయి. 2 డేస్లో ఫ్లవర్స్ వచ్చేస్తే ఏ కలర్ అవుతాయో. మొత్తం 3-4 కలర్స్ పెట్టాను ఇక్కడ. ఏ కలర్ వస్తాయో ఫ్లవర్ వస్తేనే తెలుస్తుంది. అన్నీ సేమ్గా ఉంటాయి మొక్కలు. ఒక్కసారి సీడ్ వేస్తే చాలు, దుంప పడితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. కలర్ అయితే చాలా బాగున్నాయి, వైట్ ఆరెంజ్. ఇంకో 1 వీక్లో ఫుల్గా వచ్చేస్తాయి కాస్మోస్ ఫ్లవర్స్. చాలా మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. సువర్ణ కన్నేరు ఎల్లో ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇవి ఇంకా సీడ్స్ రెడీ అవ్వలేదు. సీడ్స్ రెడీ అయినాక నారు పోసేసుకున్న వచ్చేస్తాయి. ఒక్క కాయ చాలు, చాలా సీడ్స్ ఉంటున్నాయి వాటిలో. చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను.